ఈ ఇస్కరియోతు యోధాలో సాతానుడు ప్రవేశించి ఎలాంటి కార్యాలు చేపిస్తున్నాడో చూడండి. అపవాదికి చోటిచ్చినందువలన ఆ కానుక పెట్టెలో వేయబడినటువంటి కానుకలు దొంగతనం చేయమని సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అవి దొంగిలిస్తున్నాడు. ఆఖరికి వచ్చేవరికి యేసు ప్రభువునే మరణానికి అప్పగించడానికి తెగించాడు. వెండి నాణేల కొరకు, డబ్బు కొరకు. అంటే సాతానుగాడు ఏం చేపిస్తూ ఉంటాడంటే, లోపల హృదయంలో తిష్ట వేసుకొని నువ్వు వాడికి స్థానం ఇస్తే చెయ్యకూడని పనులన్నీ నీతో చేపిస్తూ ఉంటాడు. దేవునికి ఆయస్కరమైన, దేవుని దుఃఖపెట్టే, దేవుణ్ణి బాధ పెట్టే పనులన్నీ నీ ద్వారా చేపిస్తూ ఉంటాడు. తద్వారా నీకు రావాల్సిన శిక్ష నువ్వు పొందినప్పుడు వాడు సంబరపడతాడు. నువ్వు ఏడుస్తావు, వాడు సంబరపడతాడు. నువ్వు బాధపడితే వాడు సంబరపడతాడు. నువ్వు చచ్చిపోయి నరకానికి పోతే వాడు ఇంకా సంబరపడి చంకలు కొట్టుకుంటాడు. వాడి ఆలోచనే అది. ఏంటంటే నిన్ను ఎలాగైనా సరే పాపంలో పడేయాలి, తీసుకొని వెళ్ళి నరకంలో పడేయాలి. అప్పుడు వాడి పని కంప్లీట్ అయినట్టు, అప్పుడు వాడి ప్లాన్ ముగించుకున్నట్లు.